నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారికి టైం ఇచ్చినప్పుడు ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చి ఆ సైకోగాడిని కలిశారు అన్న స్టేట్మెంట్ చేశారు. ఆ వర్డ్ అన్నారు ఆయన, కానీ ఆ వర్డ్ని పుచ్చుకుని ప్రతి ఒక్కళ్ళు చాలా పెద్ద సీన్ చేసేస్తున్నారు ఈరోజు. సైకోగాడ్ అంటారా అని. ఆయన అన్నది జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా. కానీ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి తనకు తాను తన వయసు ఏంటో మర్చిపోయి అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి ప్రతి ఒక్కళ్ళని అచ్చం ఇంత లావు కూర్చో అని చెప్పి రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే భయపడతావా అని పిచ్చి పిచ్చి చేష్టని చేసి అసెంబ్లీని అపహాస్యపాలు చేశాడు. ఇది నిజం, ఇది అందరూ చూసిన విషయమే. ఇదంతా కాకుండా ఈ మహానుభావుడు వెళ్ళి వెతుక్కున్నాడంట బుక్స్లో భువనేశ్వరి గారిని ఏమైనా అన్నారా అని చెప్పి, ఎందుకు ఈయన పెద్ద మనిషి ఏడుస్తున్నాడు బయట అని చెప్పి కనపడలేదంట. చదువు సంజలు కూడా రావు అనమాట ఇతనికి. అది బేసిక్ థింగ్, ఇంకేం చెప్పలేరు దాని గురించి. చదువు సంజలు రానాళ్ళకే కనీసం వినపడితే ఏ భాష మాట్లాడుతున్నారో కూడా వినపడదు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. దీన్ని ఏం కాదనిలేవు. రాష్ట్రం అంతటా అర్థమైంది, రాష్ట్రం అంతటా చూశారు, చంద్రబాబు నాయుడు గారు బాధపడడం చూశారు, అన్న మాటలు చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదంట. ఏం చెప్పాలి ఇంకా? ఇతను మన ముఖ్యమంత్రి అయ్యాడు, వదిలేండి. ఎవరినన్నా మనం ఆఖరికి కూడా గుర్తుంచుకోవాలి. రోజా ఎలా మాట్లాడిందో కూడా అసెంబ్లీలో గుర్తుంచుకోవాలి. ఎంత పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు. అసలు ఆఖరికి ఆ కొడాల వెంకటేశ్వరరావు అనేవాడైతే పిచ్చి పిచ్చిగా లాంగ్వేజ్ యూజ్ చేసి నోటికి ఇష్టం వచ్చినట్టు, అసెంబ్లీనా ఇది ప్రజావేదిక లేకపోతే పరస్పరం మాట్లాడుకునే ఒక విభేదించే వేదిక, దూషించే వేదిక, లేకపోతే ఇళ్లలో కూర్చుని గట్టు పంచాయతీలు తెచ్చే వాళ్ళ తయారయ్యారు ఎమ్మెల్యేలు అందరూ కాదా? మర్చిపోయారా అందరు ఈ విషయం? ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ఇతన్ని ఉరి తీయాలి, బాబులో దూకి చావాలి, పిచ్చి పిచ్చిగా అవుతాడు. కానీ దాంట్లో బాలకృష్ణ గారు నిన్న అన్న దాంట్లో చిరంజీవి ఏమీ ప్రతిఘటించలేదు. ఆ రోజు ఆయన చిరంజీవి గారు వెళ్ళి కలిశారు, కలిసిన తర్వాత ఆయన అవమానించిన మాట వాస్తవం అన్నారు. దాన్ని చిరంజీవి గారు ఒక టోన్లో అండర్స్టాండ్ చేసుకున్నారు, కమెంట్స్ ఇవ్వలేదు, రియాక్ట్ అయ్యారు ఆయన సిచ్యువేషన్కి. అది వాళ్ళిద్దరి మధ్యలో సబ్సైడ్ అయిపోయే ఇష్యూ. కానీ ఈ కొంపలో కొంపటి పెడతా రెడీగా ఉంటా అని చెప్పి అంబటి రాంబాబు ధైర్యపడి దీంట్లో ఆ ఇష్యూని మనం ఇక్కడ డైసెక్ట్ చేస్తా. అంబటి రాంబాబు వీడియోని కూడా డైసెక్ట్ చేసేద్దాం. ఒకే పని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఈ ఒక్క వాయిస్ ప్లస్ జరిగిన ఇన్సిడెంట్ కవర్ అయిపోద్ది. లెట్స్ గో ఫర్ ఇట్. నమస్తే. అమెరికా నుంచి నిన్న శాసనసభలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనేటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, శాడిస్ట్ అని ఇలా మాట్లాడేటటువంటి తీరు శాసనసభలో మనం గమనించాం. ముఖ్యంగా కామినేని శ్రీనివాస్ గారు, ఆయన కూటమి సభ్యుడు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, ఇంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమంలో చిరంజీవి గారిని అప్పు తెచ్చుకున్నాడు. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసినప్పుడు జరిగినటువంటి సంఘటనని వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. సినిమా నటుల్ని కించపరిచారని, చిరంజీవి గారిని అయితే తీవ్రంగా అవమానించారనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. దానితో పాటు చిరంజీవి గారు మిగతా మొదలు పెట్టడంతో స్టార్టెడ్ ఇట్ అప్ అండి. క్లియర్గా చిరంజీవి గారిని అవమానించారా లేదా జగన్మోహన్ రెడ్డి? మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. చేయలేదా? ఒక ఇండస్ట్రీలో ఒక అగ్రస్థానానికి రావటం కష్టం ప్రతి ఒక్క ఫీల్డ్లో. అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో అగ్రనటుల్లో ఒకలైన చిరంజీవి గారిని కూర్చోబెట్టి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ముందున్నాడు, ఆ రోజు ముందున్నప్పుడు ఎవరన్నా తల్లి పొజిషన్లో ఉన్నారు ప్లీజ్ అని చేతులు జోడించి అడుగుతుంటే ఎదురుగుండా ఉన్నాళ్ళు, అరే మీరు ఒక ఫీల్డ్లో రాణిస్తున్న పెద్ద మనుషులు కదండి, చచ్చా ఏంటండి ఆ యాక్ట్ అని చెప్పి నార్మల్గానే రియాక్ట్ అవుతారు. అలానే రియాక్ట్ అవ్వలేదు జగన్. అసలు కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చోట్ల కనీసం హీ ఇగ్నోర్డ్. నాకు ఇది కదా కావాల్సింది అని చెప్పి ఆ ఒక్క బిట్ని రిలీజ్ చేసి నెక్స్ట్ డే సాక్షిలో, సోషల్ మీడియాలో చిరంజీవి ఇంత అవమానపాలు అయిపోయాడు, ఇంత పవర్ఫుల్ జగన్మోహన్ రెడ్డి. ఇంకోళ్ళని అవమానిస్తే నువ్వు పవర్ఫుల్ అయ్యావంటే అసలు నీ మెంటాలిటీ ఏంటో అర్థం కావట్లే అక్కడ. అది మన మెంటాలిటీ, అది హైలైట్ అవ్వట్లే ఎక్కడ కూడా. ఇంకోళ్ళని అవమానించి ఆ ఆనందంలోంచి పైశాచికంగా మనం గొప్పవాళ్ళం అనుకుంటే అదొక రకమైన గొప్పతనమా? నా దృష్టిలో కానే కాదు. దాని గురించి అవమానించారంటే అవమానించక ఏం జరుగుతారు? అక్కడ జరిగింది అవమానమే. అండ్ ఇదంతా కాకుండా ఈయన వెళ్ళిపోయి అంటే సీరియస్గా నేను అమెరికా నుంచి వీడియో పెడుతున్నాను. మీరు అమెరికా నుంచి పెడితే ఏంటి, అండమాన్ నుంచి పెడితే ఏంటి? దీనికి సీరియస్ యూట్యూబర్లు ధైర్యం గారు, అంబటి గారు ఏంటి ఇదంతా రభస? మీరు లేరు,
లేనప్పుడు వెళ్ళి పని చూసుకోవచ్చు కదా అక్కడ. సినీ నటులు వచ్చినప్పుడు నేను కలవనని సినిమాటోగ్రఫీ మినిస్టర్తో కలిసి మీరు పని చూసుకుని వెళ్ళమని చెప్పినట్టు, ఆ తర్వాత చిరంజీవి గారు గట్టిగా ఎందుకు కలవరు మీరు, నన్ను రమ్మంది మీరే కదా అని గట్టిగా మాట్లాడినట్టు, అంటే ఒక విధంగా చిన్న ఫైట్ చేసినట్టు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చినట్టు మాట్లాడినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఏమి మాట్లాడాడో శ్రీనివాస్ గారు ఒకసారి వినండి. సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారు. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి. శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాట, శ్రీనివాస్ గారు మాట్లాడంగానే సభలో ఉన్నటువంటి ఒక ప్రముఖ సినిమా, దీంట్లో తప్పే ఉంది? సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి వెళ్ళిపోండి అంటే ఇంత అగ్ర హీరోలు వెళ్ళినప్పుడు అదేంటి? జగన్మోహన్ రెడ్డి ఇన్విటేషన్ పై నేను వచ్చాను కదా, నిన్న రియాక్ట్ అయిన చిరంజీవి గారు కూడా ఆయన కమెంట్స్ అదే మెన్షన్ చేశారు. మీరు క్లియర్గా చూసుకుంటే నిన్న ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో రియాక్షన్, ఆ రియాక్షన్లో ఆయన క్లియర్గా చెప్పారు, అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్ళా, నన్ను జగన్ సాదరంగా ఆహ్వానించారు. చూడండి, ఆహ్వానించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులు జగన్ వివరించా. ఇదంతా క్లియర్గానే ఆయన ఇన్విటేషన్ మీద వచ్చా అన్నారు. ఆ రోజు పేరునని నేను సరిపోతా అని చెప్పుంటాడు, లేదు ఆయన కోసమే మేము ఇంత దూరం వచ్చాం ఆయన ఆహ్వానించారు అని ఉంటారు. దీనికి పెద్ద సీనే ఉంది. అఫ్ కోర్స్ అక్కడ చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి వెయిట్ ఉంటుంది ఆ సిచ్యువేషన్కి. లేకపోతే మామూలుగా అంబటి నువ్వు నేను వెళ్ళిపోయి ఇంకో సీఎంని కలుద్దాం అంటే కొంచెం వెయిట్ ఉండదు కదా, కన్సర్న్ మినిస్టర్ని కలిసి వెళ్ళిపోమంటారు మనని. అక్కడ జరిగింది ఇంతే, సింపుల్గా ఉంది. అవమానించారన్నది వాస్తవం, దాంట్లో తప్పే ఉంది. దాంట్లో ఎక్కడా కూడా చిరంజీవి గారు నిన్న నేను గొడవ పడ్డాను, లేకపోతే ఎక్కువగా ఖండించాను, లేకపోతే నేను పోరాడాను అన్న దాని గురించి ఆన్సర్ చేయలే. ఆ పర్టికులర్ డైలెక్ట్, ఆ పర్టికులర్ స్టేట్మెంట్ పైన ఆన్సర్ చేయలేదు ఆయన ఎక్కడ కూడా. బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడారన్నారు, అది వాళ్ళకి ఉన్న మధ్యలో ఇష్యూ. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడ ఆన్సర్ అనేది చేయలే. ఆన్సర్ చేయనప్పుడు దాని గురించి మనం కూర్చుని డైసెక్ట్ ఎలా చేస్తాం? అన్న వ్యక్తి బాలకృష్ణ గారు, ఇన్న వ్యక్తి రియాక్ట్ అయిన వ్యక్తి చిరంజీవి గారు, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీల్ అయ్యారు ఆ రోజు, ఇంత అవమానమా చేసేదని చెప్పి. రాష్ట్రం అంతటా ఫీల్ అయింది. అక్కడ లోపల జరిగిన సంభాషణలో నేను అడగలేదు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం, పేరు నానితో సరిపెట్టుకుంటా అన్న విషయం గురించి ఆయన ఎక్కడ ప్రస్తావించలేదే. అండ్ జగన్మోహన్ రెడ్డి మర్యాద నిలిపారుగా. ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చివరాఖరి కన్నా అని, జగన్మోహన్ రెడ్డి ఆయన రాను పోను అని చెప్పి ఇంకా అహంభావం మాటలు అనలేదని చెప్పట్లేదు కదా ఇక్కడ ఎవరు. సంతోషించాలి కదా. నటుడు బాలకృష్ణ గారు, శాసనసభ్యులు కూడా, ఆయన రియాక్షన్ మనం ఇక్కడ గమనించాలి. చిరంజీవి గారు గట్టిగా అడిగారు అనే దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన ఉద్దేశం చిరంజీవి గారు గట్టిగా అడగలేదని, గట్టిగా అడగటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చాడనే మాటని ఆయన సహించలేకపోయాడు. చిరంజీవి గారు గట్టిగా అడిగేటటువంటి స్వభావం లేదు, ఆయన పోరాటం చేసే మనిషి కాదు అనేటువంటి పద్ధతుల్లో ఒక విధంగా కించపరిచే విధంగా మన బాలకృష్ణ గారు మాట్లాడారు. ఒక్కసారి బాలకృష్ణ గారు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని రాజీవ్ గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ, అది మీరు అన్నారు ఇందాక. ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే అని బహుశా ఆయన వెటకారం ఎక్కువైంది అంబటి గారు మీకు, అతా బాబా అని చెప్పి ఎక్కిరిస్తున్నారు కదా. ఇదే మాట వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి చెప్పండి, పక్కన ఉన్న హెరిటేజ్ నేనే, దాని తర్వాత ఏదో చాలా చాలా వింతగా ఉండే చంద్రబాబు నాయుడు అని చెప్పి అవన్నీ చెప్పాలి. చెప్తేనే ప్రజల్లో ఇలా అంటున్నారు ఏంటి ప్రాబ్లం అని, అత అని ఎక్కిరిస్తున్నారు. నవ్వు వస్తుందా మీకు? చాలా జోక్గా ఉంది కదా ఈరోజు మూడు.
పక్కనున్న చంద్రబాబు నాయుడు పక్కనున్న జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ హెరిటేజ్ స్టోర్లు లేవని చెప్పి, అప్పుడు అందరూ సవ్యంగా ఉంటారులేండి, పక్కన పెట్టండి. దీంట్లో ఈయన ఏమన్నారు, గట్టిగా ఏం అడగలేదు అని. దాన్ని బట్టన్నా మనం సింపుల్ లైన్ బేసిక్గా అయిన దాని ప్రకారం చూస్తే చిరంజీవి గారు వెళ్ళిపోయి గట్టిగా అడగలేదు, అసలు ఆయన దమ్ము ధైర్యం లేదు అని వాడు అన్నారా? చిరంజీవి గారు గట్టిగా అడగలేదు అన్నారు. అంటే ఆయన సాఫ్ట్ పర్సన్, ఇండస్ట్రీలో మెతక మనిషి. మన ఇంట్లో సమస్యలు ప్రతి ఒక్కళ్ళు పెద్దగా ఉండి తేల్చుకోవడంలో పెద్ద గొప్పతనం ఉండదు. ఇండస్ట్రీ మొత్తానికి సమస్య వచ్చింది కాబట్టి తల పైన వేసుకుని తాను వెళ్ళి తన ఇమేజ్కి దండం పెట్టడం అనేది పెద్దరికం. అది తీసుకున్నాడు ఆ రోజు చిరంజీవి గారు. అది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మెతక మనిషి, పని అవ్వాలి. ఇండస్ట్రీలో ఇంతమందికి హెరాస్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు టికెట్ రేట్లు తగ్గించి పడేశాడు, భారీ బడ్జెట్లు సినిమాలు ఉన్నాయి. ఈ హెరాస్మెంట్, ఈ దాష్టికాన్ని ఎదుర్కొనేది ఎవరు మరి? ఇంకా ఒక అరాచకం ఎదుర్కోవాలంటే పక్కన నువ్వు ఎదుర్కొన్నాడు, when the tide is high you should bend down. ఇది అందరికీ తెలిసిన ఫిలాసఫీయే. అదే తెలిసిన ఫిలాసఫీ గురించి కూడా మళ్ళీ కూర్చుని లేదు ఇలా మాట్లాడతారేంటి, అలా మాట్లాడతారేంటి, కుదరదు. ఇవన్నీ కుదరదు. సో ఈ రకంగా చూసుకుంటే తతబా బాబాబా అని చెప్పి ఎక్కిరిస్తున్నారు. ఎక్కడా కూడా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఫైట్ చేసే కెపాసిటీ లేదని పర్సన్ కింద అనలా, క్లియర్గా అయినండి అందరూ. మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ రెండు మింగొచ్చాడేమో మరి నాకు తెలియదు. చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు, బయట కూడా ఆ విధంగా మాట్లాడరు. అసలే కోతి కళ్ళు దాగింది అన్నట్టుగా అసలే పెద్ద సైకో. దానితో పాటు రెండు మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు. కోత మ్యాన్షన్ హౌస్లు ఫుల్గా తాగొచ్చారా? మీరు పక్క నుండి సోడా కలిపావు కదా నిన్న అంబటి, నిజం చెప్పు. పక్క నుండి బాలకృష్ణ గారి సోడా కలిపింది నువ్వే కదా? 2, 3 అని ఎగ్జాక్ట్గా చెప్తున్నావు. చెప్పు పార్టీ నుంచి వెళ్ళిపోతావు అని అందరికీ బయట రూమర్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళిపోయేటప్పుడు సోడా కలిపొచ్చావు కదా, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మ్యాన్షన్ హౌస్లు తాగొచ్చారా? ఆ లెక్కన మొత్తం పార్టీ సభ్యులందరూ మ్యాన్షన్ హౌస్లు తాగొచ్చారా ఆ రోజు అసెంబ్లీకి కౌరవ సభ నిర్వహించినప్పుడు? నువ్వేంటి ధృతరాష్ట్రుడువా దాంట్లో? ఏం మాట్లాడుతున్నావు అంబటి? నీతో సహా అరగంట గంట గురించి మాట్లాడారు కదా ఆ రోజు అసెంబ్లీలో. అందరూ మ్యాన్షన్ హౌస్లు తాగొచ్చారా? ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికి? అతను రేస్ చేసిన టాపిక్ ఆయనది ఒక ఇష్యూ. ఆ ఇష్యూ గురించి ఏంటా జగన్మోహన్ రెడ్డికి హైప్ ఇవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి. అతను చేసిన అరాచకానికి సినిమా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కళ్ళు తెలియదా? దానికి నీకు వివరణ, దానికి మ్యాన్షన్ హౌస్. సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా, కేరింతలు. ఇవలో విలువలు లేవు, సభలో గౌరవాలు లేవు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివిగలవాడు కాదు, అమాయకుడు కూడా, సైకో పేషెంట్. ఈ పేషెంట్ సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు. సరే, ఆయనకి ఏదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు, దాంతోనే సంతోషపడుతున్నాడు. వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకుని సినిమా షూటింగ్లు. సైకో విన్నారు కదా, క్లియర్గా అంటున్నాడు సైకో బాలకృష్ణ గారి గురించి. అంబటికి ఇంకా తెలియదు అనుకుంటా సెగ బాలకృష్ణ గారి అభిమానం ఎలా ఉంటుందో తిరిగి తగిలితే. అండ్ పక్కన నవ్వుతున్నారా వాళ్ళు? దీని గురించే నవ్వారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదన్న విషయంపై జగన్మోహన్ రెడ్డి ఫేస్ గుర్తొచ్చి నవ్వారు? అందరూ సైకోగాడ్ అన్న వర్డ్ కోసం ఎందుకు నవ్వుతారు అంబటి? బాధపడతారు. అరే రే, ఇంత పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డిని సైకోగాడ్ అని బాలకృష్ణ గారు అంటారని ఈ మాట 10 సార్లు రిపీట్ చేస్తే ఆయనకే అవమానం. జగన్మోహన్ రెడ్డికి పదే చెప్పుకోకండి. అప్పుడు ఆల్రెడీ ఏంటంటే టీడీపీ ఎలక్షన్లో అప్పుడు సైకో పోవాలి సైకిల్ రావాలి అని పాట పెడితేనే హిట్ అయిపోయారు వాళ్ళు. అది నేను కాదు, మొత్తం రాష్ట్రం అంతా అయింది ఆ పాటని. ఒక బీట్లో ఉన్న పాట, అది ఓడగొట్టింది మిమ్మల్ని. కూర్చొని మ్యాన్షన్ హౌజులు, సైకో పేషెంట్, అంతగా ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తి, లేకపోతే ఈయనే ముఖ్యమంత్రిగా కూర్చోవాలి. ఇదేమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీయా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే భారతీరెడ్డి గారు వస్తున్నారని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది? అట్లా నడుస్తుంది అనుకుంటున్నావా? ఇంట్లోంచి కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాకుండా బయటకు సెక్రటేరియట్ అని అడుగు పెట్టకుండా పిచ్చిగా వెళ్ళాడు చూడు, అలా నడుస్తుంది అనుకుంటున్నావా టీడీపీ పార్టీ? అర్థముందా బట్టి నువ్వు చెప్పే దాంట్లో? జగన్మోహన్ రెడ్డి క్లౌడ్లో నువ్వు ఉంటున్నావు కానీ అసలు మామూలుగా బయటకు చూస్తే సవ్యంగా ఎలా జరుగుతున్నాయి పనులు నీకు అర్థమవుద్ది. ఎలా బిహేవ్ చేయాలో ఒక ఎమ్మెల్యే అని అర్థమవుద్ది. పులివెందుల ఎమ్మెల్యేకి అది కూడా తెలియదు. సభా మర్యాదల గురించి నువ్వు నేర్పిస్తారా ఈరోజు కూర్చుని?
బాలకృష్ణ గారు ఏం ధైర్యంతో అన్నారో మరి, కాన్సిక్వెన్స్ అని ఉంటే ఆయనే ఫేస్ చేస్తారులే. కానీ వాళ్ళ ఫ్యాన్స్ తెగ మాత్రం నువ్వు ఫేస్ చేస్తావు ఇక నుంచి. తమ్నేలు ఎరగదీసి పెట్టావు కదా. లేకపోతే మ్యాన్షన్ హౌస్ తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల. ఎక్కడికి పోతుంది రాష్ట్రం, ఎక్కడ పోతుంది తెలుగుదేశం? అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి గారి రియాక్షన్ నేను ఇప్పుడే చూసా. ఆయన ఎక్కడో విదేశాల్లో షూటింగ్ లో ఉన్నట్టున్నారు. ఆయన దానికి తీవ్రమైన ఖండన ఇచ్చారు. నేనే వీళ్ళందరినీ తీసుకెళ్లానని, చాలా గౌరవంగానే ఆయన చూశాడనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బాలకృష్ణ కొణిదెల కుటుంబాన్ని అంగీకరించే మనస్తత్వం కాదు. గాడిది గుడ్డేం కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఏంటే పీక అసలు నీలంటాళ్ళు అంబటి ఎవరు లాయర్ కదా. ఇద్దరు నీ దగ్గరికి పొరపాటున డివోర్స్ అవుతున్న కపుల్ కనుక వస్తే కనుక ఫ్లేరప్ చేసి వెడగొట్టేస్తావేమో నువ్వు. మీడియేషన్ టాక్టిక్ ఉండదేమో నీకు. అక్కడ చిరంజీవి గారు బాలకృష్ణ గారిని ఏం అనలేదు, బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఏం అనలేదు. అక్కడ జరిగింది ఒక పొలిటికల్ నోట్ కమెంట్. చిరంజీవి గారు పాలిటిక్స్లో లేనే లేరు, ఇది వాస్తవం. పాలిటిక్స్లో ఉందల్లా పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే. దీని మధ్యలో కొణిదెల కుటుంబాన్ని బాలకృష్ణ గారు ఒప్పుకోవట్లేదు. ఇందాకేమో నందమూరి కుటుంబం నుంచి గద్దెక్కలేకపోయినా బాలకృష్ణ. ఇన్ని ఎక్కడి నుంచి పుడతాయి అంబటి నీకు? దాంట్లో ఆయన ఎక్కడా కూడా నేను ఇన్సిస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి, పేరెన్నాని సరిపోదన్న వర్డ్ గురించి ఆయన రియాక్ట్ అవ్వాలా. చూసుకో వెళ్ళి ముందది. అండ్ వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, అల్లుళ్ళు ముఖ్యమంత్రి అవుతారని కాలక్షేపం కలుపుతూ మ్యాన్షన్ హౌస్లతో అసలు సభలో ఇలాంటి మాటలు మాట్లాడతారా? సభా సంస్కరణల గురించి మీరు మాట్లాడతారేంటి కొత్తగా? అసలు మీరు మాట్లాడతారేంటి? అర్థం ఉందా దీంట్లో ఎక్కడన్నా? అర్థం పర్థం లేని పనులు. ఇదండి వైసీపీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న అరాచకం. ఏంటంటే బాలకృష్ణ గారి స్ట్రెంగ్త్ అండ్ చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఉన్న యూనిటీ గురించి తెలియకుండా పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకుంటూ సైకో గాడు అని చెప్పి ఆయన అన్న మాటకి వీళ్ళందరూ రియాక్ట్ అవుతా చిరంజీవి గారి గురించి ఇష్యూ డీవియేట్ చేసేసి ఇప్పుడు అర్జెంటుగా కూటమిలో చిచ్చు పెడదామని ట్రై చేస్తున్నారు. అది అస్సలు జరగని పని. మీరందరూ కూడా నిన్న బాలకృష్ణ గారు అన్న కమెంట్స్ పైన, సైకో గాడు అన్న వర్డ్ పైన జగన్మోహన్ రెడ్డిని పక్కనున్న వాళ్ళు ఎందుకు నవ్వారు ఆ వర్డ్ వచ్చిన తర్వాత, అండ్ పర్టికులర్గా అంబటి అడిగినట్టు మ్యాన్షన్ హౌస్ అని చెప్పి తాగొచ్చావా అని చెప్పి అన్న మాటకి మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా చిరంజీవి గారు పేరెన్నానినే కలవడానికి కాదు, జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆయన కలవడానికి మేము ఇంతమంది వచ్చాము అన్న వర్డ్ గురించి ఎక్కడైనా రియాక్షన్ ఇచ్చారా? లైన్ గురించి కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.